నమస్కారం. ఆయుర్వేద గిరిజన వైద్యం మూలిక వైద్యంలో మనం ఎన్నో వీడియోలు తీసాము, ఎన్నో చెట్లు చూపించాము, ఎన్నో ప్రోగ్రాములు చేశాము. ఇప్పుడు మనుషులకు ఆరోగ్యంగా చాలా పర్ఫెక్ట్ అయిన వైద్యం చెప్తున్నాము. ఎందుకంటే చెట్ల గురించి చెప్పాము, కాయల గురించి చెప్పాము, బెరడు గురించి చెప్పాము, ఏర్ల గురించి చెప్పాము, పూల గురించి కూడా చెప్పాము. ఇప్పుడు అన్నిటికంటే కనీసం అంటే ఒక చెట్టు వృక్షం కనీసం అంటే 1000 సంవత్సరాలు బతుకుతుంది. ఒక 1000 సంవత్సరాలు బతికిన తర్వాత ఆ గాలికో లేకుంటే వేరే బలం తక్కువైపోయో ఒరిగి కింద పడుతుంది. కింద పడిన తర్వాత దానికి పుట్టగోగులనే వస్తాయి. పుట్టగోగులు ఎక్కడి నుండి వస్తాయి? ఆ మానులో బలం అనేది చెట్టు కాలిపోతుంది, చెట్టు కుళ్ళి భూమిలోకి పోతుంది. ఆ చెట్లున్న ఆ సత్తు అనేది భూమిలోకి పోయి భూమి నుండి కొండగోగులకు ఉడుతుంది. కొండగోగు అనేది ప్రతి చెట్టుకి కనీసం అంటే నల్లమద్ది చెట్టుకి, కొండగోగు చెట్టుకి, సిరిమాన్ చెట్టుకి పుడుతుంది. ఈ కొండగోగులు మనకు ఊర్లో కొండగోగులు దొరుకుతుంటాయి. ఊర్లో కొండగోగులు పెట్టుకుంటారు, చేసుకుంటారు కాదు. అడవిలో పుట్టగోగులు అనేది చాలా పర్ఫెక్ట్ అయినవి. ఒక్క రోగం కాదు, మనిషిలో కాల్షియం పెరిగే గుణాలు చాలా ఉంటాయి. కాల్షియం అంటే ఏంది? బాడీలో కాల్షియం పెరిగిందనుకో మనిషి పూర్వీకుల కాలం నాడు ఆ పుట్టగోగులు తెచ్చుకొని నీట్గా ఉడకబెట్టి, పాలలో ఉడకబెట్టి, తర్వాత ఇంకొక మాట, ఎదురు బొంగు చెట్టుకి తొలకరి చినుకులు ఆరెద్దుల కాటులో ఉరుముల కోసం భూమి నుండి మొలకలు వస్తాయి. ఆ మొలకలు భూమి నుండి మొలకలు వస్తాయి. ఆ మొలకలు తీసుకొని ఈ ఎదురు బొంగు మొలకలు, కొండగోగి, 3 రకాల కొండగోగి మొగ్గలు ఇవి తీసుకొని అన్ని సమానంగా మొగ్గలు ఇవి సమానంగా నరికి 2 నరికి ఆవు పాలు, శ్రేష్టమైన ఆవు పాలు తీసుకొని శుభ్రంగా ఆవు పాలు వేసి ఒక కేజీ ఈ కొండగోగివి ఎదురు మొలకలు 1 కేజీ ఉంటే 2 కేజీల ఆవు పాలు పోయాలి. 2 కేజీల ఆవు పాలు పోసి చిన్న దీపరాజన మంట మీద 4 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, చిన్న కట్టెల పొయ్యి కానీ గ్యాస్ పొయ్యి కానీ మంట మీద ఉడికించి పాలు మొత్తం అయిపోయే వరకు ఉడికించి పాలంతా అయిపోయిన తర్వాత ఆ గడ్డలు తీసి చల్ల నీడలో 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, చల్ల నీడలు ఆరబెట్టి సన్న ముక్కలు చేసి ఆరబెట్టుకొని దాన్ని రోట్లో వేసి దంచుకి మంచిగా వసరిగాలం పట్టుకొని దాంట్లో 3 రకాల వ్యాధులు ఉంటాయి. వాతం, పిత్తం, కఫం. వాతం ఉన్నోళ్ళకైతే అల్లము సొంటిపొడి కలపాలి. 1 కేజీ ఈ పౌడర్ అయితే 1/2 కేజీ సొంటి పౌడర్ కలపాలి వాతం ఉంటే. ఊష్టం ఉంటే 1 కేజీ పౌడర్ అయితే 1/2 కేజీ కలకండ కలపాలి. కఫం ఉంటే 1 కేజీ పౌడర్ అయితే 1/2 కేజీ బెల్లం కలపాలి. ఈ కలిపి చూర్ణాన్ని 1, 2, 3 కాదు, ప్రతి మనిషికి 1 సంవత్సరం పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలోనికి కూడా అవసరమే వైద్యం. ఎన్నో వీడియోలలో ఎన్నో రకరకాలుగా ఎంతమందో చెప్పారు, కానీ ఈ పుట్టగోగుల గురించి ఎవరు చెప్పినా కానీ ఒక ఆదివాసి గిరిజన వాయనికే తెలిసి వైద్యం. ఆదివాసి గిరిజన వాయన ఎందుకంటే ఈ చలికాలం ఇప్పుడు పుట్టగోగులు వస్తాయి. వర్షాకాలం అయిపోతుంది, చలికాలం సంక్రాంతి వస్తేనే పుట్టగోగులు వస్తాయి. ఈ పుట్టగోగులు ఈ ఎదురులు కూడా ఉడతాయి. ఇప్పుడు ఈ ఎదురులు ఈ టైంలో తీసుకొని మా ఊళ్ళు పూర్వీకులు, మా చెంచు వాళ్ళు అవి తెచ్చుకొని సన్న ముక్కలు చేసి ఆవు పాలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని చూర్ణ తయారు చేసుకొని, తేనె దొరుకుతుంది, తేనెతో లేగం తయారు చేసుకుంటారు. లేకుంటే వ్యాధులు 3 రకాల వాత, పిత్త, కఫానికి ఈ 3 రకాలు సొంటి, బెల్లం, కలకండ వాడతారు. షుగర్ ఉంటే మేము ఏం చేస్తామంటే షుగర్ ఉంటే డైరెక్ట్ పౌడరే తీసుకోవచ్చు. ఈ పౌడర్ తీసుకుంటే 100 సంవత్సరాల పిల్లల నుండి 100 ఏళ్ళ ముసలోని వరకు మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, జుట్టు ఊడిపోవడం, ఆకలి కాకపోవడం, మోషన్ రాకపోవడం వ్యాధులు మనకి మనుషులకు 12 రకాల వ్యాధులు ఉంటాయి. కంటి చూపు, జుట్టు ఊడిపోవడం, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, ఇవన్నీ బాడీ నొప్పులు, వాతం, పిత్తం, కఫం. ఆరోగ్యంగా ఉండాలంటే మన పూర్వీకులు వాళ్ళు సంవత్సరంలో ఈ సంక్రాంతి పండగ ముందర ఈ వైద్యం అనేది మన పెద్దలు వాడేవాళ్ళు. మా వాళ్ళు చెంచు గిరిజనలు వాడుకుంటూ ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళకు
వైద్యులు కానీ మునులు కానీ పెద్దలు చిన్న పెద్ద గురువు దైవం అందరికీ ఇది అందజేసేవాళ్ళు. మంచి తేనె ఈ చూర్ణం, మంచి తేనె ఈ చూర్ణం ఈ ప్రకారంగా చేసుకున్నని ఆరోగ్యంగా వాళ్ళు అడవిలో తిరగని పూర్వకాలం బండ్లు ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, గుండ్లు ఎత్తేవాళ్ళు. ఆరోగ్యంగా ఆడపిల్లలు మగపిల్లలకి అందరికీ ఆరోగ్యం అనేది ముఖ్యంగా. ఆరోగ్యంగా ఎటువంటి సమస్య లేకుండా ఆ మనిషి 100 ఏళ్ళు బతికినా ఆరోగ్యంగా బతుకుతాడు. ఈ మాట చాలా పెద్ద మాట, మామూలు మాట కాదు. ఎందుకంటే అందరం వీడియోలు తీస్తున్నాం, అందరం చెప్తున్నాం, అందరం చెట్ల గురించి చెప్తున్నాం, అందరం వైద్యిస్తున్నాం, ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం, మందు ఒకటి ఇస్తున్నారు. అది వద్దు. రియల్గా నా మందు నెల రోజులు వాడి చూడండి. నెల రోజులు మీకు మార్పు వస్తే మీ చుట్టుపక్కలకు, మీ అయినపోయినలకు, మీ బంధువులకు, మీ పిల్లలకు, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కు అందరికీ వాట్సాప్ చేయండి. ఎందుకంటే మందు అనేది మందు కాదు, వైద్యం అమృతం. ఈ వైద్యాన్ని ఈ పుట్టగోగులతోటి ఎదురు ఆ గడ్డలతోటి తయారు చేసిన వైద్యం ఒకసారి ఒక నెల తీసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది. మోకాలు నొప్పులున్నా, కాళ్ళవాపులున్నా, నడుము నొప్పులున్నా, బాడీలో బలం లేకున్నా, మనిషి ఇబ్బంది పడుతున్నా ఆరోగ్యంగా బలంగా తయారవుతాడు. అందుకోసం ప్రతి మనిషికి ఏ పని చేసుకోవాలన్నా, ఏది ఉన్నాలన్నా, ఎక్కడ తిరగాలన్నా బలం అనేది ముఖ్యం. యంత్రాలతో పని చేసుకుంటాం అంటాం, యంత్రాన్ని కూడా మనమే ఒత్తాల్సిందే. యంత్రం ఉంటుంది, యంత్రాన్ని మనం ఒత్తుకుంటే పని కాదు. ఒత్తనికి వీలన కావాలా, పని చేయనికైనా కావాలి కదా. అందుకోసం ఈ ఆరోగ్యం కోసం చక్కని వీడిగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ పౌడరు నాకు దొరుకుతుంది. ఆదివారం పూట హైదరాబాద్ దొరుకుతుంది, 10 రోజులు కర్నూలు దొరుకుతుంది. ఎవరైనా ఫోన్ చేసి ఈ వైద్యాన్ని ఒక నెల వాడి చూడండి, 10 నెలలు వాడాల్సిన పనిలే. ఈ చూర్ణం ఉంటుంది, చూర్ణంగా తయారు చేస్తాం, లేహంగా తయారు చేస్తాం, వాటర్గా తయారు చేస్తాం. వాటర్ ఎందుకంటే ముసలోళ్ళకు, అరిగించిన వాళ్ళకు, మంచంలో బెడ్లో ఉండి చేతగానంగా అన్ని రోగాలు తలుపుకొని లేవలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకి రోజు పొద్దునప్పుడు ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు మనం ఇచ్చే నెల లోపల లేసుకొస్తుంటాడు. చిన్నపిల్లలకు లేహ మాదిరి ఇస్తే బాగా తీయగా తిని ఆరోగ్యంగా అన్ని తెలివితేటలు అన్ని విధాలుగా బలంగా ఉంటారు. మధ్యవర్తి మన పెద్దోళ్ళకు ఆ పౌడర్ అనేది పాలలో కలుపుకోవచ్చు, నీళ్ళలో కలుపుకోవచ్చు, తీసుకొని వాడుకుంటే చక్కగా పనిచేస్తుందని మరొకసారి వైద్యులకు, డాక్టర్లకు, అందరి వైద్యులకు ఈ ఆదివాసి గిరిజన వైద్యాన్ని మీరు చూడండి, 10 మందికి వాట్సాప్ చేయండి, వైద్యం వాడండి, చక్కగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.